రీసెంట్ గా ఆస్ట్రేలియా ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ ని హైయెస్ట్ రిస్క్ కేటగిరీలో వేసింది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇండియా నుంచి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి అలాగే పార్ట్ టైం చేయడానికి జాబ్ చేయడానికి వస్తున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర నుంచి ఐటీఆర్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో సహా కంప్లీట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే అడ్మిషన్ ఇవ్వబడుతుందని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఇప్పుడు ప్రకటన అనేది చేశారు. ఉన్నట్టుండి ఇంత స్ట్రిక్ట్ గా ఇండియన్ స్టూడెంట్స్ మీద పడడానికి కారణం ఏంటంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ తో ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి నిర్ధారణ అయిపోయింది. ఈ మ్యాటర్ ఎంత సీరియస్ అంటే ఫ్రెండ్స్, మన దేశానికి చెందినటువంటి 5 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ అనేది రాకుండా, అంటే వాళ్ళ దేశానికి రాకుండా టెంపరీగా అడ్మిషన్స్ అనేవి బ్లాక్ చేశారు. జర్మనీ అంబాసిడర్స్ కూడా 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా నకిలీ డాక్యుమెంట్స్ తో వస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఇష్యూని రేస్ చేశారు. వీటన్నిటితో పాటు యుఎస్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తో వస్తున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ ని పట్టుకోవడానికి ఫేక్ యూనివర్సిటీని క్రియేట్ చేసేసి ఆల్మోస్ట్ 130 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని పట్టుకున్నారనమాట. పట్టుకున్నటువంటి 130 మంది ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర 129 మంది వరకు నకిలీ డాక్యుమెంట్సే ఉన్నాయి.